ఇలా హీట్ రాజుకుంది. బెంగాల్లో అనూహ్యంగా మారాయి దృశ్యాలు. కోల్కతాలోని ఐపాక్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేస్తుంటే స్వయంగా వెళ్లి సోదాలను అడ్డుకున్నారు సీఎం మమతా బెనర్జీ. బొగ్గు స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేపట్టింది. ఈడీ సోదాలు చేస్తున్న ప్రతీక్ జైన్ ఇంటికి సీఎం మమతా వెళ్లడంతో హై డ్రామాకు తెరతీసింది. ఈడీతో నేరుగా తలపడ్డారు పశ్చిమ బెంగాల్ సీఎం. ఎన్నికలలో పోటీ చేసే టీఎంసీ అభ్యర్థుల జాబితాను ఎత్తుకు వెళ్లేందుకు ఈడీ వచ్చిందన్నది మమతా బెనర్జీ ఆరోపణ. అంతేకాదు, మమతా బెనర్జీ తనతో పాటు ఆకుపచ్చ ఫైల్స్ ను తీసుకువెళ్లిపోయారు. దాంతో ఆ ఫైల్స్ లో ఉన్న సమాచారం ఏంటి, అందులో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన సమాచారం ఉందా, లేక టీఎంసీ అభ్యర్థుల వివరాలు ఉన్నాయా? తాజా పరిణామాల తర్వాత బెంగాల్ రాజకీయాలు హై టెంపరేచర్ కు వెళ్లాయి. రెండు వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. కోల్కతా హైకోర్టును ఈడీతో పాటు ప్రతీక్ జైన్ కూడా ఆశ్రయించారు. బెంగాల్ ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారడానికి కోల్కతా సన్నివేశాలు అగ్నికి ఆజ్యం పోసేలా మారాయా? బెంగాల్ దంగల్లో ఎలాంటి దృశ్యాలు ఇంకా ఉంటాయా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and is taking away all my party documents? If I read the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side the SIR case, they are deleting all the names of the Bengal people, more than 2 crore people. 1.5 crore people are being called. 54 lakhs are being deleted without any asking their details. They are using WhatsApp only, and because of election they are collecting all my information of my party. देखो मैंने सब लेके आया because I rang up Potit because he is the in charge of my party. So my hard disks, all they are collecting, and they have already attacked my IT office also. In fact, Sector 5, I am going there also. ఇక పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈడీ రైడ్స్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూడా అందరినీ షాక్ గురి చేశారు. దేశం అంతటా కూడా ఇది పెద్ద సంచలనం సృష్టిస్తోంది. నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి దర్యాప్తు సంస్థను ఇలా అడ్డుకోవడం కూడా ఇదే మొదటిసారా అనే చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. రైట్, మరింత పూర్తి డీటెయిల్డ్ గా మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి వంశీ అందిస్తారు. వంశీ. రైట్ బిందు, మీరు చెప్పినట్టుగా పశ్చిమ బెంగాల్ దంగల్ మొత్తంగా వేడి పుట్టిస్తుంది. ఆ ఆకుపచ్చ ఫైల్స్ లో ఏముంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి. సో మీరు చెప్పినట్టుగా ఒక ముఖ్యమంత్రి ఈడీ అధికారులు దర్యాప్తు జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళటం, అక్కడ కొన్ని ఫైల్స్ ను తీసుకుని వెళ్ళటం దేశ చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఈడీ ఐపాక్ కార్యాలయంపై దాడి చేసింది, మా అభ్యర్థులకు సంబంధించిన డేటాను తస్కరించే ప్రయత్నం చేసింది, అందుకోసమే అడ్డుకున్నానని మమత చెప్తున్న పరిస్థితి. సో ఈసారి పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరేయాలని చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఏమో అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం మమతా బెనర్జీ ఏ విధంగా పావులు కదుపుతున్నారో చూస్తున్నాం. ఇంకా ఎలక్షన్ నామినేషన్లకు ముందే బీహార్లో రాజకీయాలైతే సెగలు పుట్టిస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు అమిత్ షా కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్ సెగ ఢిల్లీని తాకింది. రకరకాల రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఈడీపై మమత దుమ్మెత్తి పోస్తుంటే ఈడీకి అడ్డుపడటం అనేది ఏ విధంగా సమర్థనీయం కాదంటూ భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి. అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థలను కూడా పశ్చిమ బెంగాల్లో అడ్డుకుంటున్నారు అంటే ఏ విధంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉందో అంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికైతే దిగింది. కానీ అక్కడ ఏదైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఉంటాయో ఆ దర్యాప్తు సంస్థలను పావుగా వాడి మా అభ్యర్థుల జాబితాను, మా ఎన్నికల స్ట్రాటజీని తస్కరించే ప్రయత్నం చేశారంటూ కూడా ఇటు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్లో నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కు ముందైతే సెగలు పుట్టిస్తున్న పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి పరిణామాలు ఏమేమి చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు జూమ్ లో. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, మొత్తంగా చూస్తున్నాం ఒక దర్యాప్తు సంస్థ ఈడీ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంటే అక్కడకు సీఎం వెళ్ళటం,
గ్రీన్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ను తన చేతులతో పట్టుకొని బయటకు రావటం, రకరకాల విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? వంశీ, మీకు స్వతంత్ర మన ఐ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. మనం మీరు అన్నట్టు హైడ్రామా నడుస్తున్నది. హైడ్రామా పూర్తిగా లైవ్ లో చూసాం మనం. అంటే మోడీ వెంట, అంటే మోడీ అంటే ఈడీ వెంట మోడీ ఉంటారని ఒక ప్రతిపక్షాలు ఇప్పటిదాకా ఆరోపిస్తుంది కదా. గతంలో కూడా ఈ ఆరోపణ ఎప్పుడు ఉండేది. అధికార పార్టీ ఏది ఉంటుందో కేంద్రంలో, అధికార పార్టీకి విచారణ సంస్థలు సహకరిస్తాయనేది అపవాదేంగా నిజం కూడా. ఇప్పుడు ఈడీ వచ్చిందంటే మోడీ వచ్చినట్టే అని మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. గతంలో కూడా బీజేపీ గతంలో కూడా మీకు చూసుకుంటే సిబిఐను వ్యంగ్యంగా మాట్లాడుతూ సిబిఐ అంటే అబ్రివేషన్ మార్చేసింది, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి బీజేపీ అనే సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. అంటే సిబిఐ గాని ఈడీ గాని కేంద్ర విచారణ సంస్థలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనసాలలో నడుస్తున్నాయని అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు బీజేపీ అనేది, బీజేపీ అధికారంలో కాంగ్రెస్ ఉంటుంది. 17 వీళ్ళు 12 వాళ్ళు చూస్తున్నారు, 12 వీళ్ళు. అట్లా చూసుకుంటే నిన్న ఎంత హైడ్రామా అంటే స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మమతా బెనర్జీ గారు అక్కడి జైన్ అపార్ట్మెంట్స్ కు రావడము, ఐపాక్ సంస్థ అది ప్రశాంత్ కిషోర్ సంస్థ ఇప్పుడు ఎట్లాగో గతంలో అందరికీ వాళ్ళ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఒకసారి వ్యూహకర్తగా ఆయన్ని పెట్టుకున్నది ఏమే దాని మీద నడుస్తున్నది. ఒక ఫైల్, గ్రీన్ ఫైల్ చేతిలో పట్టుకొని మరీ మాట్లాడింది. అంటే ఇప్పుడు ఇంత ఆధునిక యుగంలో, ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఫైళ్లలో ఇంకా సమాచారం దాచుకుంటున్నారు నాకు విచిత్రం అనిపించింది. ఎందుకంటే ఇందులో ఏముందో విచిత్రం తెలుసు కానీ అది కంప్యూటర్లో పెట్టుకుంటారు. జనరల్ గా మనకు చాలా రహస్యంగా మనకు హార్డ్ డిస్కులు ఉంటాయి, రకరకాల డిస్కులు ఉంటాయి, వాటిలో పెట్టుకుంటారు. డేటాని ఎన్క్రిప్ట్ చేసి మరి సేవ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. కనుక తీసుకుపోయి అక్కడి నుంచి ఫైల్ గుంజుకొని వచ్చిందంటే ఏమున్నది లోపాలు, మనకు అక్కడ ఏముందో మనకు అర్థం కావడం. ముఖ్యంగా ఆ ఐపాక్ ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం అయితే ఈడీకి లేదంటున్నా నేను. మామూలుగా నేను లీగల్ గా ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఏదో బొగ్గు కుంభకోణం అంటున్నారు కదా, ఐపాక్ సంబంధమైంది. ఐపాక్ లో ఎలక్షన్ సమాచారం ఉంటది. నిజంగా చెప్పాలంటే ఎన్నికల సంబంధించి వ్యూహాలు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ వాళ్ళ ఉద్దేశం వాళ్ళు అంటే ఏమందంటే ఇప్పుడు పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. వంశీ చూస్తున్నారు కదా మీరు. ప్రతీక్ జైన్ అదే విధంగా ఇటు భారత ఈడీ కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి సార్. ఈడీ ఏమో మమ్మల్ని మా కేసులో ఇరికించాలని రాష్ట్ర పోలీసుల మీద కేసు పెట్టింది. చాలా విచిత్రం ఏంటంటే మన గతంలో నాగన్న సాగర్ మీద ఇరు రాజకీయ పక్షాలు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు గొడవ పెట్టుకొని నాకు ఈడీ ఉంది, నాకు ఎస్సీబీఐ ఉంది, నాకు అని మాట్లాడారు కదా. అట్లానే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే 2 పోలీసు వ్యవస్థల మధ్య, ఒకటి కేంద్ర పోలీసు వ్యవస్థ ఒక రకంగా చెప్పారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, అది ఇటు పక్కన రాష్ట్ర పోలీసులు కూడా పరస్పరం దాడులు దిగిన పరిస్థితి చూసాం. మమతా బెనర్జీకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు రక్షణ ఇచ్చారు, పహారా కాశారు. అటుపక్క ఈడీకి కూడా వాళ్ళకున్న విలువలు వాళ్ళకున్నాయి. వాళ్ళు ఏం చేశారు, సెంట్రల్ స్టేట్ వారిగా మారిపోయింది పూర్తిగా. ఖచ్చితంగా సెంట్రల్ స్టేట్ పోలీస్ వారిగా మారితే ఏం కాకపోతే రాజకీయ నాయకులు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి స్వయంగా ఇన్వాల్వ్ అయింది. ఒకటి ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి మా విధులకు ఆటంకం కలిగించింది అనే దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు ఏది రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల మీద. ఇటుపక్క మా మీదనే, అంటే మా ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారని ఈడీ వాళ్ళ మీద ఇటు స్థానిక పోలీసులు కేసు పెట్టారు. అని ఎక్కడికి పోతుందంటే రాజ్యాంగ వ్యవస్థల మధ్య, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ మధ్యన పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇందులో కీలకమైనది ఏంటంటే మాతో ఏం ఆరోపిస్తుందంటే మా అభ్యర్థుల లిస్ట్ పోతే నష్టం ఉంది, అది కాదు సమస్య. ఆర్థిక లావాదేవీల లిస్ట్ అతను ఉండాలి కదా. అభ్యర్థుల లిస్ట్ వాళ్ళు ఎక్కడ పోతే మహా అయితే ఏమైతే అభ్యర్థులు మార్చుకుంటాం. అది కాక అభ్యర్థులు అయితే రహస్యంగా ఉంచేది కాదు కదా. రేపు ఎలక్షన్లలో అటుపక్క బీజేపీ ఇటుపక్క తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు తలపడాల్సిందే. జనరల్ గా మీరు ఈ ఆటలో, ఎలక్షన్ ఆటలో వంశీ ఎట్లా ఉంటదంటే, రామ్మోహన్ రావు గారు ఇక్కడ అంటే బొగ్గు కుంభకోణానికి సంబంధించి ప్రతీక్ జైన్ ద్వారానే లావాదేవీలు జరిగాయి, అందుకోసమే ఈ దాడులు చేయాల్సి వచ్చింది అని ఈడీ కూడా చెప్తున్న పరిస్థితి. ఇటు భారతీయ జనతా పార్టీ కూడా అదే వర్షన్ వినిపిస్తోంది. సో ఏంటి అసలు? అవును, అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రతీక్ జైన్ ద్వారా ఈడీ దాడి చేసిన కారణం ఈడీ కూడా చెప్పింది ఏంటంటే, ఈ డబ్బును గోవా ఎన్నికల్లో వీళ్ళు ఖర్చు పెట్టిందని. మొన్నటి గోవా ఎన్నికల్లో ఈ డబ్బు వస్తే ఈ డబ్బును ఖర్చు పెట్టిందని ఆరోపణ. ప్రధానంగా ఈడీ తరఫున వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు గతంలో ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రెస్ మీట్ పెట్టకపోయేవాళ్ళు, గుమ్మరంగా వాళ్ళు పనిచేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. రాజకీయం ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది. చూస్తున్నాం కదా, ఎలక్షన్ కమిషనర్ స్వయంగా ఎలక్షన్ కమిషన్ అంటే పార్టీలను తిట్టుకుంటూ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు పార్టీలను తిడుతున్నారు. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ చూస్తున్నాం కదా, కాంగ్రెస్ వ్యతిరేకంగా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తున్నది చూస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చేకల్లా ఈ జైన్ మీద ఏం ఆరోపణ వాళ్ళదంటే, ఈడీ వాళ్ళది ఈ డబ్బుల్ని వాళ్ళు బొగ్గు కుంభకోణంలో తెచ్చిన డబ్బుల్ని అక్కడ మన
గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఆరోపణ చేస్తున్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే కాదు సమస్య లేదు, మా ఎన్నికల వ్యూహాన్ని బట్టబయలు చేయడానికి ఈడీ దాడులు చేసి మా ఫైల్ ఎత్తుకపోతున్నారు, అది ఐపాక్ ఆఫీస్ అని ఇటు పక్క మమతా బెనర్జీ వాదిస్తున్నది. ఇరు పక్షాలు కేసులు పెట్టుకున్నాయి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మన హైకోర్టులో ఇప్పుడు ఈ బంతి హైకోర్టులో పడ్డది. ఇద్దరు స్వయంగా ముఖ్యమంత్రి మమ్మల్ని అడ్డుకున్నారు, రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారని చెప్పి ఈడీ కేసు పెట్టింది. కాదు మా ముఖ్యమంత్రిని అవమానించారు, లేకపోతే మా పోలీసులు అవమానించారు, మా మీద కేసు పెట్టారు, ఇది సరైనది కాదని చెప్పి వీళ్ళు జవాబిస్తారు. ఇది రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఓవైపు ముఖ్యమంత్రి అక్కడ విధులకు ఆటంకం కలిగించారు అనుకుంటే, మరోవైపు ఇప్పుడు ఇవన్నీ కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు, అంటే వ్యవస్థల్ని కూడా రాజకీయానికి వాడుకుంటూ ఉన్నారు. ఏవైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ దర్యాప్తు సంస్థలు రాజకీయానికి బలైపోతూ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో ఆ వ్యవస్థల మనుగడ ప్రశ్నార్థకం కాదా? ఖచ్చితంగా. అందుకని ఫస్ట్ వాడు ఏం చెప్పాను నేను, ఈడీ వెనుక మోడీ ఉంటున్నాడు ఆరోపణ చేస్తున్నారు, అది కొంతవరకు నిజమే అంటున్నాను స్పష్టంగా. ఇప్పుడు ఎందుకంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా సీఎం రమేష్, చౌదరి ఇట్లాంటి వాళ్ళు పార్టీ మారగానే వాళ్ళ మీద కేసులు ఏమైనా తెలియదు. అంటే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణలో మంత్రి ఇప్పుడు ఆయన మీద కూడా దాడులు జరిగినాయి కదా, ఆయన ఆఫీసుల మీద ఏమైంది మరి? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా పార్టీలు మారి తీర్థం పుచ్చుకుంటే పునీతులు అయిపోయినట్టే. తీర్థం పుచ్చుకున్నా రహస్యంగా కలిసి మీ వాటా మీకు మా వాటా మాకని ఇచ్చినా కూడా మనకు ఏమంటారు బారాఖూన్ మాఫీ అంటారు ఉర్దూలో. అంటే ఏం చేసినా చెల్తుంది అన్నట్టు దీన్ని బట్టి. అంటే కొందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద అదే ఆరోపణ ఉంది, బీజేపీతో గుమ్ముక్క ఇటు కాంగ్రెస్ తో ఉంటుండు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటుండు, అటు వెళ్ళి బీజేపీతో కూడా బాగానే ఉంటున్నాడు, ముఖ్యంగా ప్రధానమంత్రి కలిసి వస్తున్నాడు, రహస్య స్నేహితుడు. కానీ ఈ వరవడి ఇప్పుడు మొదలైంది కాదు వంశీ. మొదలు చూసుకుంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారితో మొదలైంది. రాష్ట్ర పోతలో నేనున్నాను, నన్ను సేఫ్ గా ఉంచండి, మీ పని మీకు తీరుస్తాను, నష్టం ఏముందని చెప్పి అన్ని బిల్లులకు సహకరించింది కదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాల వరవడి మారింది. మీరు చూస్తున్నారు ఇవాళ విలువలు గల రాజకీయాలు పోయి పార్టీ సిద్ధాంతాలు ఏం లేవు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరెవరు కలిసి చూసింది కదా, మనం ముంబైలో చూసాం కదా, మన మహారాష్ట్రలో ఎవరెవరు కలిసి బీజేపీ జనతా పార్టీ కాంగ్రెస్ బీజేపీ కలుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత దుర్మార్గంగా నడుస్తున్నది. అంటే విలువలు ఏం లేవు రాజకీయాలలో, పైకి తిట్టుకుంటారు. నేను అందుకని ప్రజలను కోరేది ఏంటంటే వాళ్ళలో పడి మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. కొందరేమో సోషల్ మీడియాలో వీరాభిమానులుగా మరి రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించుకుంటూ ఇప్పుడు బీజేపీ మంచిది అనేవాడు మొత్తం మోడీ ఏది చేసినా మంచిది అంటాడు. అటుపక్కనే మోడీ ఏది చేసినా తప్పు అంటున్నారు. ఈ రెండు పక్కల ప్రజలను బలవుతున్నారు. అంటే ఆవుల పోరాటంలో లేగదూడల కాళ్ళు విరిగినట్టు మామూలు వాళ్ళు పోతారు కనుక అట్లా కాకుండా ఉండాలంటే ఇందులో వాస్తవాలు తేలవుతుంటారు. ఏమంటున్నానంటే ఇది మమతా బెనర్జీ చెప్పండి. రామ్మోహన్ రావు, ఇక్కడ పక్కగా మనకు కొన్ని స్ట్రాటజీలు కనపడుతున్నాయి. నిన్నేమో ఈడీ ఆఫీస్ కు వెళ్లి మమతా ఫైల్స్ ని తీసుకువెళ్ళిపోయారు, ఆ ఫైల్స్ ని పట్టుకొని ప్రసంగించిన పరిస్థితి. ఈ రోజేమో అమిత్ షా కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు, తృణమూల్ ఎంపీలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి. మొత్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయ వేడనేది ఢిల్లీని తాకిందని మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా తాకింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణలో కూడా బీజేపీ ఆఫీస్ మీద వీళ్ళు, కాంగ్రెస్ ఆఫీస్ ముందట వీళ్ళు ధర్నాలు చేసిన సందర్భం చూసాం కదా, మనం చూసాం కదా, మనం తెలంగాణలో హైదరాబాద్ చూసాం కదా. ఏం రిపీట్ అవుతుంది అక్కడికి. అంటే ఎవరి పట్ల ఎవరికి గౌరవం లేకుండా పోతుంది, మర్యాద లేకుండా పోతుంది. ఆఖరికి ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జీల వరకు కూడా ఈ రాజకీయాలు పాకినాయి అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు జడ్జీలను కూడా అవమానించే పరిస్థితి తయారైంది. సరే తీర్పును మనం వ్యతిరేకిద్దాం, కానీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి పట్ల మాట్లాడొద్దు కదా. అదే జరుగుతుంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు మాకు వ్యతిరేకం అనేమో కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ లేకుండా ఇండి కూటమి అంటుంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు మాకు ఎదురే ఉంది, మీరు చేసినప్పుడు మీరు చేయలేదా, మేము చేసినప్పుడు ఏం చేయలేదు అనుకోకుండా బయటకు చెప్పకుండా వీళ్ళు అంటున్నారు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈడీ ఆరోపణలతో పాటు ఆమె నిన్న ఫైల్ పట్టుకొని ఇంకొక 2-3 సర్ మీద కూడా ఆరోపణలు చేసింది. చూశాం కదా మనం. ఆమె మాట్లాడుతూ ప్రెస్ వార్తలు మాట్లాడుతూ సర్ మీద కూడా ఆరోపణలు చేసింది. ఏమని? ఇదని దుర్మార్గము చేస్తున్నారని చెప్పి. నిజంగానే మొత్తం 5 రాష్ట్రాల రిజల్ట్స్ వచ్చినాయి ఇప్పటికే. అంటే ఏదైతే మనం తొలగించిన ఓట్ల గురించి తమిళనాడులో ఎన్ని ఓట్లు తొలగించారు, పశ్చిమ బెంగాల్ ఎన్ని ఓట్లు తొలగించారు, మా గుజరాత్ లో ఎన్ని ఓట్లు అని గతంలో చెప్పాను నేను. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లెక్కలు వచ్చినాయి, నిన్న చూసాం కదా. 2,89,00,000 ఓట్లు తీసేశారు. సుమారు 3 కోట్ల మంది, ఒక 11 లక్షలు తప్ప 3 కోట్ల మంది ఓటర్లు తీసేశారు. తీసేసి దాని మీద రామ్మోహన్ రావు గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం అండి. సార్ వంశీ గారు నమస్కారం అండి.
ఏంటి మొత్తంగా ఐపాక్ ఆఫీస్ పై పడి తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన జాబితాలను తీసుకువెళ్లారంట. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించి పక్కా ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో మీరు హస్తగతం చేసుకునే కుట్రలు పన్నుతున్నారని దీది ఆరోపిస్తున్న పరిస్థితి. ఏంటి అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఐపాక్ ఆఫీసర్ మీరే అన్నారు. ఐపాక్ ఆఫీసర్ తృణమూల్ కాంగ్రెస్ రీజనల్ ఆఫీసా లేదా హెడ్ క్వార్టర్సా? సో మాకు వాళ్ళు వ్యూహకర్తగా ఉన్నారు. మా వ్యూహాలన్నీ అక్కడి నుంచి అమలు చేస్తున్నాం. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా కావచ్చు, దాని కావచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కోల్ స్కామ్ అసలు ముందు మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ లో అనేకమైనటువంటి కుంభకోణాలు. ఇది టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ చూసాం. వాళ్ళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంట్లోనే నోట్ల కట్టలు లెక్క పెట్టలేక మెషిన్లు వేడెక్కి బరస్ట్ అయిపోయింది అంతా. అప్పుడు కూడా మమతా బెనర్జీ గారు ఇలా గోల్ చేశారు. ఆ నోట్ల కట్టల వీడియో బయట రాగానే నోరు మూసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకో మంత్రి జ్యోతిప్రియ మాలిక్ ఏదో పేరు ఉంది, ఆవిడ కూడా పెద్ద స్కామ్. ఏంటో స్కామ్? రేషన్ కుంభకోణం స్కామ్. అలాగే గ్రూప్ సి గ్రూప్ టీ రిక్రూట్మెంట్ స్కామ్. రవికిరణ్ గారు మీరు చెప్తున్నట్టుగా ఈ కుంభకోణాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. పూర్తి దర్యాప్తు జరగట్లేదు. ఎక్కడ వాళ్ళకి శిక్ష పడుతున్నట్టు పరిస్థితులు అయితే లేవు. అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఎక్కడ కూడా కుంభకోణాలు పూర్తిగా నిగ్గు తేల్చి వాళ్ళు దోషులను ప్రకటించిన సందర్భాలు ఎందుకు కనపడట్లేదు? కీలకంగా ఆధారాలు అన్నీ ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ వీటన్నింటినీ ఒక అస్త్రాలుగా ఉపయోగించుకొని ఎలక్షన్స్ టైంలో వాటిని ఉపయోగిస్తుందా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఏం ఆన్సర్ చేస్తారు సార్? ఇప్పుడు ఈడీ కేసు కన్విక్షన్ రేటు గత 3-4 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే 95% ఉంది కన్విక్షన్ రేటు. నిజంగా కావాలని చేసుంటే ఆ కేసులన్నీ కొట్టేయాలి కదా, కన్విక్షన్ అవ్వకూడదు. 95% కన్విక్షన్ అవ్వకూడదు కదా, కేసులన్నీ కొట్టేయాలి కదా. అలా ఏం లేదే. ఈ రోజు ఈ కోల్ కుంభకోణం ఏంటి? వెస్ట్ బెంగాల్లో ఒక కోల్ మైన్ ఉంది, దానిలో అనధికారికంగా తవ్వేసి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకో. అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ మేనల్డే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దాంట్లో. దాని మీద అనేక మంది 41 మంది మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. దాని మీద అరెస్ట్ అయ్యారు. 40 మందిలో ఈ ప్రతీక్ జైన్ అప్పుడు ఉన్నాడా? ప్రతీక్ జైన్ మీద ఇప్పుడు కావాలని చేస్తున్నారు. గారు మాటికి మీరు అడ్డం పడితే నేనేం చెప్పి చెప్పండి. గ్లాస్ మీట్ లో జాయిన్ అయ్యాను, ఆయన ఏదో బతిమలాడని. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడుల్లో 10 చోట్ల చేశారు. ఇది ఒకటే కాదు వంశీ గారు, ఐపాక్ ఒక ఆఫీస్ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా 10 చోట్ల చేశారు. కిందటి మాసం ఇదే స్కామ్ విషయంలో 100 చోట్ల చేశారు. 100 చోట్ల సెర్చ్ ఆపరేషన్ చేశారు. ముమ్మరంగా నడుస్తూ ఏదో కొత్తగా సృష్టించింది కాదు వంశీ గారు, కొత్తగా సృష్టించింది కాదు. ఇప్పుడు ఈ విచారణలో ఏం తెలియదంటే, ఏదైతే అభిషేక్ బెనర్జీ హవాలాలో ఈ ప్రతీక్ జైన్ ఐపాక్ ఓనర్ కూడా వెళ్ళిందని చెప్పి వచ్చింది సాక్ష్యాధారాలు. దాని మీద విచారణ కనుక్కుంటాకి ప్రతీక్ జైన్ ఇంటి మీదకి వెళ్ళారు, అలాగే ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు ఆధారాల కోసం. ఒకవేళ మమతా బెనర్జీ గారు ఆవిడకి సంబంధించినటువంటి ఆధారాలే నాకు ఉన్నాయనుకుంటే ఆవిడ డీజీపీలో పంపించు, లేకపోతే ఆవిడన్నా వచ్చి దానికి సంబంధించింది ఏదైనా తీసుకుపోయి, లేకపోతే దగ్గరుండి మాయి కాదు మిగతాది ఏదైనా కూలుంటే తీసుకుపోండి అని చెప్పి సహకరించాలి. కానీ వెళ్ళి ఒక విచారణగా ముఖ్యమంత్రి అధికారుల్ని అడ్డుకుంటూ వాళ్ళు బెదిరిస్తూ వాళ్ళ చేతుల్లో ఫైల్ లాగేసుకొని వాళ్ళ విధి నిర్వహణలో జోక్యం చేసుకొని చేయటం చట్ట ప్రకారం నేరం కదండి. ఒక అధికారికి విధుల్లో ఈ రకంగా దౌర్జన్యపూరితంగా చేయటం తప్పు కదండి. ఒకవేళ ఏదైనా ఉంటే ఆ డీజీపీ వచ్చాడు లేదా పోలీస్ కమిషనర్ వచ్చారు, ఏమన్నా మీరు ఒక మీడియేటర్ గా ఉండండి, మనకు సంబంధించిన పత్రాలు మాత్రం వెళ్ళకూడదు అదే ప్రతి నోట్ చేస్తారు వంశీ గారు. ఈడీ గారు ఈడీ ఉట్టే తీసుకెళ్లిపోదు, ప్రతి పిన్ను కూడా గుండు సూది కూడా నోట్ చేస్తారు, అక్కడ సంతకాలు పెట్టించుకుంటది, పోలీసులతో కూడా సంతకాలు పెట్టించుకుంటది, ఇంత పకడ్బందీగా ఉంటది. ఆవిడ కంగారు పడిపోయి వచ్చేసి కొట్టేసి ఫైల్ లాక్కు వెళ్ళిపోయి ధర్నాలు చేస్తే ఆవిడ ఉద్దేశం ఏంటి? అంటే ఈ దేశంలో చట్టం ఉందా లేదా? అంటే ఈ రోజు హైకోర్టులో కేసు వేసింది ఈడీ, విచారణకు వస్తే ఈ బహుశా మధ్యాహ్నంకో ఈ పాటికి వచ్చి ఉంటది. ఈ రకంగా ఒక అధికారి విచారణ వంశీ గారు, మీరు కానీ నేను కానీ లేదా విశ్లేషకులుగా ఉన్నటువంటి వ్యక్తి కానీ మనం వెళ్ళి ఈడీ కానీ సిబిఐ కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అడ్డం పడితే మనల్ని అరెస్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు ఆమె ఫైన్ రవికిరణ్ గారు ఆమె తీసుకెళ్తే హార్డ్ కాపీ తీసుకెళ్లి ఉండొచ్చు, కానీ సాఫ్ట్ కాపీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, అది బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయా? మీకు తెలుసు, నాకు తెలుసు, విశ్లేషకు తెలియదు. వాళ్ళు అది ఈడీ చెప్పలేదు ఏముంది అంటే ఈడీ చెప్పలేదు. కనీసం మమతా బెనర్జీ అని చూపించింది అప్పుడు ఆ గ్రీన్ ఫైల్ లో ఏముంది అది వీడియోలో కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కనిపిస్తున్నాయి కొన్ని పేర్లు.
మన వీడియోలో కనిపిస్తే కొన్ని ఇలా ఇలా తిప్పుతుంటే గవర్నమెంట్ ఆఫ్ అవును. వెస్ట్ బెంగాల్ ఫైల్ కనిపిస్తున్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఫైల్ ఐపాక్ ఎందుకు ఉంది? ఐపాక్ కింద గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సంబంధం? ఒక సామాన్య పౌరుడికి డౌట్ ఉందండి. అది ప్రభుత్వ పొజిషన్ తీసుకుని అక్కడ పెట్టారు. ఐపాక్ లో పెట్టారు మీరు అన్నా? అసలు ఐపాక్ ప్రభుత్వ కార్యక్రమా? టీఎంసీ పార్టీ కార్యక్రమా? మీకేం సంబంధం? అఫీషియల్ గా మీ గవర్నమెంట్ హైర్ చేసుకున్నారా? మీ పార్టీలో హైర్ చేసుకోవచ్చు. అంత మాత్రం చేత వేరే ఇన్వెస్టిగేషన్ లో అక్కడికి వెళ్ళకూడదు ఆఫీస్ కి వాళ్ళు విచారించుకుని ఏ దేశ చట్టం అడుగుతున్నారు? ఏ దేశ చట్టం ప్రకారం మమతా బెనర్జీ అక్కడికి వెళ్ళి అధికారులు అడ్డుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టింది? ఇది చట్ట వ్యతిరేకం కాదు. మీకు నాకు ఉన్న చట్టం మమతా బెనర్జీ పట్టుగా అవన్నీ అరెస్ట్ చేయాలి. బహుశా హైకోర్టు ఏం చెప్తే చూద్దాం. నాకు తెలిసి 24 గంటల్లో ఆ డీజీపీ కానీ ఎస్పీ కానీ సస్పెండ్ అవుతుంది. ఎందుకంటే చట్టం ఊరుకుంది. ఎందుకంటే ఈ విచారణ హైకోర్టు ఆదేశాలతో జరుగుతుంది. మీరు నేను ఆదేశిస్తాను, అమిత్ షా గారు ఆదేశిస్తాను కాదు, హైకోర్టు ఆదేశాలతో జరుగుతుంది ఈ విచారణ. హైకోర్టు పర్యవేక్షణలో తప్పనిసరిగా శిక్ష తప్పదండి. యా రైట్. సో రామ్మోహన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళటం, ఈడీ అధికారులకు అడ్డుపడటం, అక్కడి నుంచి ఒక ఫైల్ తీసుకువెళ్ళటం, మొత్తంగా రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి. సో నెక్స్ట్ అసలు ఎటువంటి స్టెప్స్ ఉండబోతున్నాయి, మనం ఏ విధంగా చూడాలంటారు? రవికిరణ్ గారు నమస్తే. ఇంతకుముందు అదే చెప్పాను రవికిరణ్ గారు, ముఖ్యమంత్రి సాక్షాత్తు అక్కడ అడ్డుకోవడం తప్పు అన్నాను నేను. అది క్రిమినల్ చర్య కిందికి వస్తుంది అన్నాను, తప్పు అంటున్నాను నేను స్పష్టంగా. అందులో ఆమె చెప్పే ముందు మీరు ఆపారు కదా, సర్ గురించి మాట్లాడేది దాని కొంత ఎక్కడ సంబంధం ఏంది? అక్కడ ఈడీ దాడులు చేస్తుంది, దాని మీద అడ్డుకుందని పోయిండ్రు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోవడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదంటున్నాడు, తప్పే అంటున్నాడు. మనం పోయినా ఏది కేసు అయిద్దో ఆమె కూడా అదే చట్టం వర్తించాలి, సామాన్యులు కేసు చట్టం ఆమె కూడా అదే వర్తించాలంటున్నాను. నేను చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్ లో 2,89,00,000 ఓట్లు పోయినాయి. అక్కడ ప్రభుత్వం ఎవరుతుంది? బీజేపీది కదా. మరి అక్కడ ఓటు కొట్టుకుంటారా? ఓటు చోరీ కాదు ఇది. నేను చోరు ఓటుతో ఓట్లతో గెలుస్తున్నా వీళ్ళందరూ అంటున్నాను. చోరు ఓట్స్ ఇవన్నీ కూడా. ఓటు చోరీ అనేది కాంగ్రెస్ పదం. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ తోలతో సహా చోరీ ఓటుతో గెలుస్తున్నారు అంటున్నాను. పోవాల్సింది అవన్నీ కూడా స్పష్టంగా ఎక్కడిచ్చింది కదా సార్ మన. అందుకని నేను ఏమంటే ఈ విషయంలో మాత్రం హైకోర్టు ఏం తీర్పిస్తుందో తెలియదు కానీ మొత్తం మీద అట్లా విచారణ సంస్థలు అడ్డుకోవడం తప్పు అంటున్నాను. అది కూడా వేరే కేసులో వెళ్ళి ఆమెకి అక్కడ ఏం సంబంధం ఉన్నది దాంతో నిజంగా తీసుకుపోనియండి. లేకపోతే నేను అడ్వకేట్ చెప్తున్నాను, రాసి ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పినట్టు రాసి తీసుకుపోతారు, రసీదు ఇచ్చి తీసుకుపోతారు. అందులో ఏముంటాయి ఫైళ్ళలో? డబ్బు దొరికినాయని చెప్పండి. అసలు యాక్చువల్ గా ఈడీ ఎక్కడ ఇన్వాల్వ్ కావాలంటే హవాలా మనీ ఉన్నప్పుడు, డబ్బులు దొరికినప్పుడు కావాలి. మిగతాది సిబిఐ లాంటివి చూసుకోవాలి విచారణ. ఇక్కడ డబ్బులు దొరికితే మాత్రం ఈడీ ఇన్వాల్వ్ కావాలి, డబ్బులు లేకపోతే మాత్రం ఈడీ ఇన్వాల్వ్ కావడానికి అవకాశం లేదు. మనీ లాండరింగ్ వ్యవహారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది. అంతే అంతే. కానీ మళ్ళీ వ్యవహారం నిరూపించాలి కదా, చూడాలి కదా, క్యాష్ హార్డ్ క్యాష్ దొరకాలి కదా. అక్కడ మరి దొరకలే కదా, ఫైల్ దొరుకుతున్నాయి కదా. చూద్దాం ఏం అంటే కొన్ని ఎలా ఉంటాయంటే అండి, పెద్ద రామ్మోహన్ గారు అడ్డురావడం కాదు కానీ ఈడీ కొన్ని విషయాల్లో క్యాష్ పట్టుకుంటుంది సార్. కొన్ని విషయాలు మనీ ట్రైల్ సంబంధించిన ఆధారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ పట్టుకున్నారేమో, అది పట్టుకున్నారని చెప్పి ఆవిడ పట్టుకుని తీసుకెళ్లిపోయిందేమో, ఆ డాక్యుమెంట్స్ పట్టుకునేవో అవి తీసుకెళ్లిపోయిందేమో, అది కూడా కావచ్చు కదా. అదే చెప్పిన సార్, నేను ఐపాక్ లో వాళ్ళ రాజకీయ వ్యవహారాలు ఉంటే పెద్దగా అవసరం లేకుండే మనీ వ్యవహారాలు ఉన్నాయేమో మీరు రాలే అప్పటికి. అది చెప్పాను, మనీ వ్యవహారాలు ఉండేప్పటికీ ఆ ఫైల్ దాచిపెట్టుకుంటామని అన్నాను మొదలు. యా రైట్. సో మొత్తంగా పశ్చిమ బెంగాల్ వ్యవహారం అయితే రాజకీయ అగ్గి రాజేసింది. సో ఏ విధమైన పరిణామాలు జరుగుతాయి, ఏం జరగబోతుంది, హైకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. సో చర్చలో పాల్గొన్న రవికిరణ్ గారికి, రామ్మోహన్ గారికి ఐ న్యూస్ తరపున